తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన ఏడాదిలోనే ఎన్నో చారిత్రాత్మక పనులు మొదలయ్యాయి. మరెన్నో శంకుస్థాపనలు జరిగాయి. కీలక నిర్ణయాలకు వేదికయింది. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం నిర్ణయం జరిగింది. అలాగే 24,237 కోట్ల రూపాయలతో మెట్రో రెండో దశ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అటు 2,232 కోట్లతో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్, 1,580 కోట్లతో నాగ్పూర్ నేషనల్ హైవేపై డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు మెహదీపట్నం వద్ద స్కైవాక్ నిర్మాణానికి రక్షణ శాఖ పర్మిషన్ తెప్పించడం సీఎం పట్టుదలకు నిదర్శనం. 18,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు, కేబీఆర్ పార్కు చుట్టూ 826 కోట్లతో 6 జంక్షన్ల అభివృద్ధి, మురుగునీటి శుద్ధి కోసం కొత్తగా 39 ఎస్టీపీల ఏర్పాటు, ఎల్లంపల్లి నుంచి 20 టీఎంసీల నీటిని తరలించి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడం ఇవన్నీ బృహత్తర ప్రణాళికల్లో భాగంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. నది పునరుజ్జీవం తేవటం, కాలుష్యాన్ని నివారించడం, హైదరాబాదులో వరదలను నియంత్రించడం లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టిందని, రివర్ బెడ్ సహా బఫర్ జోన్లో ఉంటున్న వారికి 15,000 ఇండ్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని కేంద్రం తెలిపింది. 2026లో హైదరాబాదులో ఖేలో ఇండియా నిర్వహించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో క్రీడల నిర్వహణకు ఉన్న సౌకర్యాలను వివరిస్తూ సీఎం రేవంత్ కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ సింగ్ మాండవీయకు లేఖ రాశారు. విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడంలో మా శాయశక్తుల కష్టపడతాం.